అనుమతి లేని బిల్డింగ్స్ కానివ్వండి, లేఅవుట్స్ కానివ్వండి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రి నారాయణ గారు ఈరోజు ప్రజలకు మంచి అవకాశం ఇచ్చారు. మీ ఫ్లాట్ మీ చేతుల్లోనే ఉంది భవిష్యత్తు అని. ఎంత అవకాశం ఇచ్చినా కొంతమంది ముందుకు వస్తున్నారే కానీ ఎంత గట్టిగా చెప్పినా కొంతమంది రావటంలా. నారాయణ గారు దాని మీద చాలా మౌనం వహించాడు, చాలా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అదే రకంగా మళ్ళీ జనవరి 23 వరకు పొడిగించారు. ఈసారి మేము చెప్తున్నాం, ఇప్పటి వరకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మధ్యరకం కుటుంబీకులని కూడా వెయిట్ చేసాం. ఇంకా వెయిట్ చేసేది ఉండదు, మేము చర్యలు తప్పకుండా తీసుకుంటాం. ఇప్పటికన్నా ఉపయోగించుకోండి. ఎల్ఆర్ఎస్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే మీ ఇల్లు మీరు కట్టుకోవచ్చు, మంచి సదుపాయాలు వచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదే రకంగా బీపీఎస్ను కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి నేను అడుగుతున్నా. ఒకటి, వీటితో వచ్చే వాటిల్లో అదే రకంగా ఎంఏజీ లేఅవుట్ కావాలి, అది ఒక షేప్కి వచ్చింది. అదే రకంగా కందుకూరు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు, ఆయన ఒక షేప్కి వచ్చింది. అదే రకంగా నేను నారాయణ గారిని ఒక నెల ముందు నుంచి అడిగాను, ఆయన బిజీ అయిపోయాడు. మధ్యలో నేను కూడా మా బాబు పెళ్ళి, మా అన్న కూతురు పెళ్ళి నేను బిజీ అయ్యాను. అందరు ఎంఆర్ఓలను పిలిచి, కలెక్టర్ గారిని పిలిచి మీటింగ్ పెట్టండి సార్, ల్యాండ్స్ రావటం లేదు. ఉదయగిరిలో అయితే వింజమూరులో 94 ఎకరాలు ఉంది, ఒక్క సెంటు కూడా ఎవరికి పట్టా ఇవ్వాల. అక్కడ ఒక అతను దొంగ పట్టాలు సృష్టించి అబద్ధాలు చెప్పాడు. నేను ఎంపీ గారితో మాట్లాడాను, అక్కడ ఎంఆర్ఓ చెప్పాడు, ఆ ల్యాండ్ చూసొచ్చాం. బండేపల్లి సర్వేపల్లి నియోజకవర్గంలో 30 ఎకరాలు ఉంది, 30 కోట్లు. అది కొంతమంది దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాని మీద కూడా మంత్రి గారు దృష్టి పెట్టగలిగితే నోడా బలవంతం అవుతుంది. బలవంతం నోడా అయినప్పుడు అన్ని నియోజకవర్గాల్లో నారాయణ గారు ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొకటి, ఈరోజు నెల్లూరు అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న నారాయణ గారిని ఒకే ఒక కోరిక కోరుతున్నా. ఎప్పుడు కూడా ఆయన అనుకుంటే కాంతి లేదు, ఆయన అనుకుంటే చేయింది లేదు. నెల్లూరు ప్రజల చిరకాల కోరిక, మీరు ఎక్కువ మాకు ల్యాండ్స్ ఇప్పిస్తే నోడా పేమెంట్ చేస్తాం. ప్రజలకి ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి అవసరం. పెద్ద వాహనాలు వస్తే ఈ పక్కలు ఆ పక్క పోయేదానికి లేదు, ఆ పక్కలు ఈ పక్క పోయేదానికి లేదు. అన్ని అండర్ పాస్లు ఉన్నాయి. కావలి నియోజకవర్గం మా కృష్ణారెడ్డి గారు ప్రాతినిధ్యం ఇచ్చిన నియోజకవర్గం, చిన్న నియోజకవర్గంలోనే ఒక ఫ్లైఓవర్ ఉన్నప్పుడు 10 లక్షల జనాభా ఉన్న దగ్గర రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు. అది నెల్లూరు ప్రజల చిరకాల కోరిక సార్. మీరు అనుకుంటే తప్పకుండా చేయగలరు. నా కోరిక కూడా, మరొక కోరిక కూడా మీరు తెరచండి. ఈరోజు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని ఆనాడు నేను నోడా చైర్మన్గా ఉన్నప్పుడు స్వర్ణాల చెరువు చుట్టూరు మీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కట్టించాం. కానీ మన టైం అయిపోయింది. మరి ఈరోజు ఇవన్నీ కూడా దీంట్లో సార్ను సహకరించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కోసం తూర్పు పడమర ప్రాంతాలు కలిపేది మీరు అనుకుంటే చేయగలరు సార్, తప్పకుండా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. నమస్కారం. ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు కూడా మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేయాలి, అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను కూడా పటిష్టం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అందరం కూడా, శాసనసభ్యులు అందరం కూడా కలిసి గౌరవ మంత్రి గారి సమక్షంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా కందుకూరు పట్టణంలో కూడా గత ప్రభుత్వంలో ఎంఐజీ లేఅవుట్ వేసారే కానీ దాంట్లో ఎక్కడా కూడా మౌలిక వస్తువులు కల్పించకుండా, అలాగే మున్సిపాలిటీ అభివృద్ధి కూడా ఎక్కడా కూడా కొంచెం కూడా ముందుకు పోని పరిస్థితి. గౌరవ మంత్రి వాళ్ళు మా ఎంఐజీ లేఅవుట్లో కొంచెం ఎండోమెంట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ దగ్గరుండి క్లియర్ చేయించి ఈరోజు మా పట్టణం అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకంగా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సమీక్ష సమావేశంలో కూడా మా లేఅవుట్ డెవలప్మెంట్స్, అలాగే రేపు అది ఏ విధంగా సేల్ చేయాలి, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏ విధంగా పటిష్టం చేయాలి, వచ్చే అమౌంట్ని దాన్ని ఏ విధంగా ఆ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాలనే దానిలో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అలాగే పట్టణాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతాం. దానికి
మంత్రివర్యులు నారాయణ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం పురపాలక శాఖ కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. అనేక ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా ఏవైతే అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉన్నాయో వాళ్ళు కూడా ముందుకు వచ్చి అభివృద్ధిలో భాగస్వాములై ఈ అనాథరైజ్డ్ లేఅవుట్లు అయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు లేకుండా ఉండేదానికోసం ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన తీసుకుంది. అందరూ కూడా ఎవరైతే ప్లాట్స్ కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా ఈ అప్రూవల్ లేని లేఅవుట్లో కొన్న వాళ్ళందరూ కూడా ఈ బీఆర్ఎస్కి ఎల్ఆర్ఎస్ కంప్లీట్ చేసుకొని బిల్డింగ్స్ కూడా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకారాలు అందించాలి. అలాగే మీరు కూడా ఒకసారి లేఅవుట్లో కొన్న వాళ్ళు ఎల్ఆర్ఎస్, అలాగే బిల్డింగ్ పర్మిషన్ లేకున్న వాళ్ళు బీఆర్ఎస్ కంప్లీట్ చేసుకుంటే మీరు కూడా మీ ఆస్తిని పటిష్టంగా అదే భద్రత చేసుకున్న వాళ్ళు కూడా అవుతారని చెప్పి మీరు దీనికి ముందుకు రావాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారాలు. ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం, నిరంతరం ప్రజల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేసే ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు రాష్ట్రం ముందుకు పోతున్నటువంటి తరుణంలో అన్ని ప్రాంతాలకి పట్టుకొమ్మలైనటువంటి పట్టణాలను బాగా అభివృద్ధి చేయాలి. విస్తారంగా పట్టణాలు సంవత్సరానికి 10% వరకు పెరుగుతున్నటువంటి తరుణంలో పట్టణాలన్నీ కూడా మహానగరాలుగా మారాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రోడ్ల విస్తరణ కానీ, మంచినీటి సదుపాయాలు కానీ, కరెంటు సదుపాయాలు ఇస్తూ మంత్రివర్యులైనటువంటి నారాయణ గారి ఆలోచనలు నిరంతరం కూడా మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి, వాటన్నిటిని కూడా పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చెందే విధంగా అన్ని రంగాల వాళ్ళు జీవించే విధంగా ఈ రోజున పట్టణాలన్నింటినీ కూడా మహానగరాలను చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎల్ఆర్ఎస్ స్కీము, బీఆర్ఎస్ స్కీమ్ పెట్టి ఎవరైతే అనాథరైజ్డ్గా లేఅవుట్లు వేసి ఫ్లాట్లు కొనున్నారో వాళ్ళకి భద్రత లేదు. ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళు 14% బెటర్మెంట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అదే ఈరోజు రెగ్యులరైజ్ చేసుకుంటే ఇక నుంచి మున్సిపాలిటీల భద్రతలు ఆ ఫ్లాట్లు ఉంటాయి, ఎటువంటి ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఉంటుంది, ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కాబట్టి 7% కట్టి ఈరోజు రెగ్యులరైజ్ చేసుకునే విధంగా దీనివల్ల మున్సిపాలిటీలు స్ట్రెంథన్ అవుతాయి, పట్టణాలు విస్తరించడానికి అవకాశం ఉంటుంది, రోడ్లను డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మంచినీటి సౌకర్యాన్ని, శానిటేషన్ని అన్నింటినీ కూడా మెరుగుపరచడం కొరకు ఈరోజు అనాథరైజ్డ్ లేఅవుట్లన్నీ కూడా నిర్వీర్యమైపోయి చెట్లతో, పందులతో ఈరోజు నిర్వీర్యమైపోయినాయి. వాటన్నిటిని కూడా ఒక క్రమబద్ధీకరించి మహానగరంగా మార్చడం కొరకు ఈరోజు మంత్రివర్యులు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఎల్ఆర్ఎస్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మా కావలి నియోజకవర్గంలో దాదాపు 973 ఎకరాలు లేఅవుట్లు వేసి ఉన్నారు. వీటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేయగలిగితే మున్సిపాలిటీ కూడా స్ట్రెంథన్ అవుతుందన్న ఆలోచనతో ఈరోజు మంత్రి గారి సూచనల మేరకు ఈ రోజున మేము అందరం కూడా ప్రతి ఒక్కరు మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఈ రోజున కస్టమర్లతో మాట్లాడి వీటన్నిటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనాథరైజ్డ్గా చాలామంది మున్సిపల్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టుకొని ఇర్రెగ్యులర్గా ఎట్టంటే కట్టించుకొని ఉన్నారు. వాటన్నిటిని కూడా రెగ్యులర్ చేయడానికి ఈ రోజున ఈ మంచి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ రెండింటి వల్ల మున్సిపాలిటీలు అన్నీ కూడా స్ట్రెంథన్ కాబోతున్నాయి. దీనివల్ల శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లైటింగ్ కానీ అన్నింటినీ కూడా మెరుగుపరచడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పథకాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ